పెద్దల్లో ఉన్న చెడు వ్యసనాలు పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? వంశపారంపర్యంగా పెద్దల నుంచి పిల్లలకు రావచ్చా? అంటే సైంటిఫికల్లీ యెస్ అనేది చెప్తుంది సైన్స్. దాదాపు 60% మంది పైగానే ఈ వ్యసనాల బారిన అలవాట్లు పెద్దలకు అలవాటు ఉంటే పిల్లలకు అలవాటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైన్స్ చెప్తుంది. అయితే మా దగ్గరికి వచ్చిన పేషెంట్లను మేము గత 35 సంవత్సరాలుగా గమనిస్తున్నాము. 95% ఫ్యామిలీ మెంబర్స్లో ఏదో ఒక వ్యసనం ఉంది. సో ఆ వ్యసనాల అలవాటు వల్లనే పిల్లలకు అలవాటు పడింది. పిల్లలకు ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, ఖైని, గంజాయి, ఇతరత్ర మాదక ద్రవ్యాల అలవాటుకు పడుతున్నారు. సో కాబట్టి ప్రాక్టికల్గా కూడా మా దగ్గర ప్రూవ్ అయింది ఏంటంటే దాదాపు 95% మా దగ్గరకు వచ్చే వాళ్ళలో వ్యసనాలు వంశపారంపర్యంగా వ్యాపిస్తున్నాయి అనేది ఒక భయంకరమైన నిజం. సో కాబట్టి వ్యసనాలు మీ ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లలకు రాకుండా కాపాడుకోవాలంటే హోమియోపతి ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఈ చెడు వ్యసనాలు రాకుండా పిల్లల్లో మనం కాపాడుకోవచ్చు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనం మెడిసిన్ వాడగలిగితే పిల్లలు దాదాపు 6 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఈ మెడిసిన్ వాడగలిగితే మన ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో తల్లిదండ్రుల్లో ఉన్న చెడు వ్యసనాలు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటి వ్యసనాలు పిల్లలకు రాకుండా మనం అరికట్టుకునే అవకాశం ఉంది. సో ఇదంటే మీరు చెడు వ్యసనాలు వంశపారంపర్యంగా రాకుండా మనం నివారణ చేసుకునే అవకాశం హోమియోపతిల ద్వారా ఉంది. ఈ ఫోన్ నెంబర్లో మీరు కన్సల్ట్ కావచ్చు. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాసెడ్ బావర్ చూడల దగ్గరే ఉంది. క్లినిక్లో కూడా మీరు కన్సల్ట్ కావచ్చు. వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ ఛానల్ క్రియేట్ చేశాము. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.